మరి పరిశుద్ధ గ్రంథంను మనం ఎంతవరకు చదువుతున్నామో ఇది నిజంగా ఇది దేవుని బిడ్డలకమైన మనకు ఒక గిఫ్ట్, ఒక మంచి బహుమానమని అనొచ్చు. ఒక శ్రేష్టమైన అమూల్యమైన మరి ఒక బహుమానమని మనం అనొచ్చు. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను ఒక విషయము, మరి ఒక దగ్గర చదివిన నేను, ఇది ఒక ప్రియునికి ప్రియురాలకు ఒక ప్రేమలేఖ అంటుంటారు, ఓ లవ్ లెటర్ అన్నట్టు. ఈ కాలంలో లేదు కానీ పాతకాలంలో లెటర్స్ అనేది లవ్ లెటర్స్ అని రాసుకునేవాళ్ళు. మరి ప్రేమించుకునే వాళ్ళు ఎంతో ఆశతో ఎదురు చూచే వాళ్ళ లెటర్స్, పోస్ట్ మ్యాన్ గురించి అలాంటిది అన్నట్టు. దేవుని నుంచి వచ్చిన ఒక మన సంఘ వరుడు నుంచి, యేసు క్రీస్తు నుంచి వచ్చిన ఒక ప్రేమలేఖలాగా, ఒక లవ్ లెటర్ లాగా మరి ఉన్నదని ఈ దేవుని వాక్యమును మనము తప్పకుండా మస్ట్ అండ్ షుడ్ చదవవలసిందే. చదవడము ఒక మెట్టు అనుకుంటే, రెండవసారి మూడవసారి చదవడం ఒక మెట్టు అయితే, ధ్యానపూర్వకంగా చదవడము కాన్సన్ట్రేట్గా చదవడం అనేది, దాన్ని ధ్యానపూర్వకం చదవడం ఒక మెట్టు. ఇంకోటి మెడిటేషన్ అనేది, దాన్ని ధ్యానించడం అనేది మరి ఇంకొక మెట్టు అని. ఈ రీతిగా ఒక్కొక్క స్టెప్ మనం ఇంప్రూవ్ చేస్తూ ఉండాలి. ఆ ఇంప్రూవ్ చేయకపోతే దీనిలో ఉన్న మాధుర్యములు మనము గ్రహించలేం. దీనిలో ఉన్న, ఎందుకంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది అంటాం, రుచి చూచి ఎరిగి తిని అంటాం. ఆ టేస్ట్ అనేది మనకు తగిలిందా అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ రకంగా ఒక్కొక్క స్టెప్ మన వయస్సు పెరుగుతున్న కొద్దీ కూడా ఏదో పెద్దవాళ్ళు చదువుతూ ఉంటారు, పాస్టర్ చదువుతూ ఉంటారు, లేకుంటే మనకేందులే అన్న చిన్నవాళ్ళు అనుకోవచ్చు. ఒకవేళ ఈ సమయం నుంచే, ఈ ఏజ్ నుంచే చదివితే, ఈ ఏజ్ నుంచి ఆ ఇంట్రెస్ట్ అనేది, ఆ టేస్ట్ అనేది నీకు నాలుకకు తగులితే, అంటే నీకు బ్రెయిన్కు అది తగిలితే డెఫినెట్గా ఈ వాక్యంలో ఎంత లోతుగా వెళ్తే అంత లోతుగా వెళుతూ ఉంటేనే ముత్యాలు అనేది అవన్నీ దొరుకుతూ ఉంటాయి. పైన గడ్డి దొరుకుతూ ఉంటుంది. పచ్చిక గల చోట్లలో నేను పరుండ చేయుచున్నానని, పచ్చిక కాదు, లోపలికి వెళ్తూ ఉండాలి. ముత్యములైన శ్రేష్టమైన ఏదైనా దొరకాలంటే లోతుగా వెళ్ళవలసిందే. అంటే డీప్గా మనము ధ్యానం చేస్తేనే దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం సరియైన రీతిగా గ్రహించగలం. ఒక దగ్గర కొంచెం అచట కొంచెం ఇచ్చట దొరుకుతూ ఉంటుంది మనకు కావలసిన జీవాహారం. దాన్ని ఎంతో కంటిన్యూగా క్రమశిక్షణతో, ఏదో ఒకసారి గ్యాప్ ఇస్తే చాలా కష్టం అనిపిస్తుంది. నా అనుభవం నేను చెప్తూ ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఒకరోజు దేవుని వాక్యం చదవకపోతే ఏదో అనిపిస్తుంది, దేనికో ప్రాధాన్యత ఇచ్చినట్టు అనిపిస్తుంటుంది, ఏదో కోల్పోయినట్టు అనిపిస్తుంది. నా మనసాక్షి అనేది, నా కాన్షియస్ అనేది నన్ను బాధపరుస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎవరో చెప్పవసరం లేదండి. నీ మనసాక్షి తేటగా స్పష్టంగా ఉంటే నీ మనసాక్షి నిన్ను మాట్లాడుతూ ఉంటుంది, నిన్ను ప్రేరేపిస్తూ ఉంటుంది. నీ దోషారోపణ నీ మీద చేస్తుంటుంది, నీకు మీద అలిగేషన్స్ చేస్తూ ఉంటుంది నీ యొక్క మనసాక్షి. ఆ మనసాక్షి తేటగా ఉండాలంటే ప్రోక్షింపబడిన మనసాక్షి అంటారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో ఉంటుంది ప్రోక్షింపబడిన మనసాక్షి అన్నట్టు. దేవుని యొక్క, యేసు క్రీస్తు యొక్క నిష్కలంకమైన పరిశుద్ధమైన రక్తముచే ప్రోక్షింపబడితే ఆ మనసాక్షి అనేది నిన్ను దోషారోపణ, నువ్వేం చేసినావు ఈరోజు, దేవుని వాక్యం చదవలేదు, ప్రార్థన చేయలేదు అని దోషారోపణ చేస్తూ ఉంటుంది. ఆ దోషారోపణ భరించలేకుండా ఉంటాం. యాక్చువల్గా దేవునిలో మన వాత వేయబడిన మనసాక్షి నీకు లేకపోతే, ఒకవేళ వాత వేయబడిన మనసాక్షి ఉంటే ఏం కాదులే అని కొనసాగుతూ ఉంటాం. సో కాబట్టి ప్రోక్షింపబడిన దేవుని యేసు క్రీస్తు యొక్క రక్తంతో ఆ స్ప్రింకిల్, ఆ యొక్క ప్రోక్షింపబడిన ఆ యొక్క రక్తమును కలిగి ఉంటే మన మనసాక్షి పదే మనం దోషారోపణ, ఆ యొక్క దోషారోపణ చేసినప్పుడు ఆ మనసాక్షి కూడా, ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే యేసు క్రీస్తును సొంత రక్షకుని అంగీకరించి ఉన్నావో,
యేసు యొక్క రక్తముచే ప్రోక్షింపబడినావో అప్పుడు నీ యొక్క పరిశుద్ధాత్మ నీలో నివాసం చేస్తూ ఉంటుంది. ఆ పరిశుద్ధాత్మ అనే బ్రదర్ ఇందాక జ్ఞాపకం చేసినాడు. ఆ పరిశుద్ధాత్మ అనేది ఆ మనసాక్షిని ప్రేరేపిస్తుంటుంది. ఈ రెండు ఇవన్నీ కనిపించేవి, ఇవన్నీ హృదయంలో ఉంటుంది. అనుభవపూర్వకంగా నీవు అనుభవించవలసిన అవసరం ఉంది. సో కాబట్టి దేవుని యొక్క వాక్యము అనేది దేవుని నుంచి వచ్చిన ఒక ప్రేమలేఖ అయినది, ఒక లవ్ లెటర్ అన్నది. దాన్ని ఆ రీతిగా ఆశగా మరి ఎంతో మరి మనం మొదటి కీర్తనలు అంటుంటాం, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. ఆనందించుచు అంటున్నాడు. అక్కడ ఒక మాట ఎప్పుడు నేను పదే చెప్తున్నాను. కొన్ని వర్డ్స్ అనేది అండర్లైన్ చేసుకోవాలి. ఏంటి ఇక్కడ ఆనందం ఎందుకు పెట్టినాడు? దివారాత్రం అంటున్నాడు, ధ్యానించమంటున్నాడు. ఓకే, ఆనందం ఎందుకు? ఆ ఆనందం ఉంటేనే, ఆ సంతోషం ఉంటేనే నువ్వు చదవగలుగుతావు, నువ్వు ఆనందం లేకుండా ఏదో క్యాజువల్గా చదువుతున్నామను, డాడీ చెప్పిండాను, మమ్మీ చెప్పిందనో, లేకపోతే పాస్టర్ గారు చెప్పినానో, సంఘ పెద్దలు చెప్పినానో, ఎవరో ఒకరు లేకపోతే ఏదో ఒకటి చదవాలనే ఒక వ్యాపకంతోనో, ఏదో చదవాలని ఒక ఆచార రీతిగానో చేస్తే ఏ విధమైన ఆనందం అందులో నీవు దాంట్లో ఉన్న ఆ రుచిని నీవు ఆస్వాదించలేవు, ఆ రుచిని నీవు ఎంజాయ్ చేయలేవు. అందుకే ఆనందించుతూ అన్న ఏదైనా మనకు ఒక రుచికరమైన ఆహారము దొరికితే, ఒక బిర్యానీ కానీ ఒక స్వీట్ కానీ ఉంటే మనకు అప్పుడే ఏంటంటే నోట్లో లాలాజలము సలైవ అనేది ఊరిపోతూ ఉంటుంది. దేవుని వాక్యం కూడా అంతే. ఎస్, ఇది ఇంత మంచి, ఇది చదవవలసింది, అబ్బా ఇంత మంచిగున్నదా, ఇంతవరకు నేను ఇది ధ్యానించలేదు, ఇంతవరకు నేను ఇది తటస్థించలేదు, ఇంతవరకు నాకు దొరకలేదు, ఇది ఎంత మంచిగా ఉన్నది. దాచబడిన ధనంలాగా ఏ రీతిగా ఉంటుందో, దాచబడిన ఒక గనిలో ఉన్న ఒక ధనము దొరికితే ఏ రీతిగా ఉంటుందో. సో కాబట్టి ఆ రీతిగా మరి దేవుని యొక్క వాక్యమును చదవడానికి మనము ఆ యొక్క ఆశ కలిగి ఉండాలి. అంతే, ఆ డిజైర్ అనేది కలిగి ఉండాలి. అత్యాసక్తి అంటారు, మోస్ట్ డిజైర్ అని తెలుగులో అంటే అత్యాసక్తితో ప్రార్థన చేసిరి అని అంటాడు. పేతురు విషయంలో అక్కడ వర్డ్ ఉంటుంది అపోస్తుల కార్యంలో, అత్యాసక్తితో. అదే రీతిగా ఏలియా కూడా అత్యాసక్తితో మూడు సంవత్సరములు వర్షం పడకుండా వర్షం కురియడానికి అత్యాసక్తితో అంటాడు. ఆ రకంగా మనము ఒకవేళ ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరచునని దేవుని వాక్యం ఉంటుంది. నీకు ఆశ అనేది ఉండాలి, ఆకలి అనేది ఉండాలి. బ్రదర్ జేమ్స్ కూడా లాస్ట్ టైం 42వ కీర్తన జ్ఞాపకం చేస్తున్నాడు. దిప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నీ కొరకున్న నా ప్రాణము తృష్ణగొనుచున్నది అంటున్నాడు. ఆ దప్పిక ఎండాకాలంలో, ఒకవేళ ఇప్పుడు ఎండాకాలం వస్తూ ఉన్నది, ఒక దప్పిక ఎట్లుంటుందో మనకు తెలుసు, దాని వాల్యూ అనేది తెలుసు. ఆకలి అయినప్పుడు మన యొక్క ఆకలి ఏ రీతిగా ఉంటుందో, అపెటైట్ అనేది కూడా మనకు తెలుసు. సో ఆ రకంగా మనము దేవుని సన్నిధికి మనము ఆశ కలిగి ఉండాలి. ఒక సమయం అనేది మనము కేటాయించుకోవాలి, ఒక స్థలం అనేది నీవు కేటాయించుకోవాలంతే. అది దినంలో పొద్దున ఉదయకాలం అయితే ఇంకా శ్రేష్టమైంది అనుకోండి, మధ్యాహ్నం అయినా సాయంత్రం అయినా ఏదో రకంగా ఆ సమయమును మనము తప్పకుండా కేటాయించుకోవాలి, తప్పకుండా ధ్యానిస్తుండాలి. అప్పుడే దాని యొక్క మాధుర్యమును కానీ దాని యొక్క టేస్ట్ని కానీ మనం ఎంజాయ్ చేయగలుగుతాం. అప్పుడు మనం యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రమును దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అంటే కూడా ఒక యాంప్లిఫైడ్ బైబిల్లో ఒక మీనింగ్ ఉన్నది. ధన్యుడు అంటే ఎవరంటే ఇతరులు చూసి అసూయపడాలంట. ఏ రకంగా అంటే ఎస్తేర్ కాలంలో మరి ఆ యొక్క యూదులు ఒక ప్రత్యేకమైన వాళ్ళు ఉన్నారు అంటే కంప్లైంట్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క అలవాట్లు ప్రత్యేకంగా ఉన్నాయి. ఐగుప్తు దేశంలో కూడా చూస్తూ ఉంటే ఆ హెబ్రీల విషయంలో, ఆ యొక్క ఇజ్రాయలైట్స్ విషయంలో అసూయ పొందినారు వాళ్ళు. ఆ రకంగా మనం ఈ లోకం విషయంలో వాళ్ళు అసూయ చెందాలి. ఏంటి వీళ్ళు ఏమి లేకున్నా సంతోషంగా ఉంటారు, సమాధానంగా ఉంటారు, నవ్వుతూ ఉంటారు, ఎప్పుడు ఏ దుఃఖము వెళ్ళిపోతూ ఉంటారు. అట్లా వాళ్ళు అసూయ పొందాలి. అది ఆ ధన్యత అన్నాడు. ధన్యత అనేది అంటే అది మీనింగ్. వేరే వాళ్ళు మనల్ని చూసి అసూయ చెందాలి. జలస్ అనేది నెక్స్ట్ థర్స్డే బ్రదర్ చెప్తా ఉంటారు. అది అసూయ చెందాలి వాళ్ళు. సో ఆ రీతిగా ఆ ధన్యత అనేది మనము ఇతరులు అసూయ పొందేటట్టు కూడా మన ఆత్మీయ జీవితం అనేది ఉన్నది. సో పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటే మరి చాలా రకాలుగా దాన్ని విభజించవచ్చును. మొత్తం మనకు ముఖ్యంగా తెలుసు పాత నిబంధన, కొత్త నిబంధన, ఓల్డ్ టెస్ట్మెంట్, న్యూ టెస్ట్మెంట్ అని మనకు బాగా తెలుసు. మరి అది ఒక అద్దం లాంటిది. ఓల్డ్ టెస్ట్మెంట్ అనేది అద్దం, ఇది ఛాయ లాంటిది. ఆ అద్దంలో మనం ఒక ముఖం ఎట్లా చూస్తామో
ఆ అద్దం లేకుండా ఏ రీతిగా మన ఒక ముఖం కనిపించదో అదే రకంగా ఈ యొక్క పాత నిబంధన ఒక అద్దం లాంటిది. మరి ఛాయ లాంటిది, ఇది నిజ స్వరూపము అనేది మరి నిజ స్వరూపం యేసు క్రీస్తు ద్వారా కొత్త నిబంధనలో అది నెరవేరినట్టు మనం చూస్తూ ఉంటాం. అట్లా 2 భాగాలుగా ఉన్నది. అదే మాదిరిగా ఏంటంటే మరి దాన్ని ప్రోజ్గా ఉంటుంది, గద్య భాగముగా ఉంటుంది, పోయిటరీగా కూడా ఉన్నది. పోయిటరీ అంటే పద్య భాగము అన్నట్టు. ఎప్పుడైనా మరి మేము చదువుకున్నప్పుడు మాత్రము 2 భాగాలుగా ఉంటుంటాయి. ఏదైనా టెక్స్ట్ బుక్ ఏదైనా ఉంటాయి అంటే భాషకార లిటరేచర్కి సంబంధించిన వాటి తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా హిందీ అయినా చూస్తామంటే ప్రోజ్ ఉంటుండే, తర్వాత పోయిటరీ ఉంటుండే. ఇప్పుడేటో ఉన్నదో నాకు తెలియదు, కానీ పరిశుద్ధ గ్రంథం కూడా ప్రోజ్ ఉన్నది. ఆ ప్రోజ్లో కూడా ఏంటంటే చరిత్ర ఉన్నది, భూమి ఎట్లా పుట్టిందో ఉన్నది, దేవుడు ఏ రీతిగా డిజైన్ చేసిండో ఉన్నది, మానవుడు పుట్టుట ఉన్నది. అనేక రీతిలుగా మన చరిత్ర, బయాలజీ ఉన్నది, జువాలజీ ఉన్నది, బాటనీ ఉన్నది, నువ్వు ఏది తీసుకున్నది, మ్యాథమెటిక్స్ కూడా ఉన్నది, న్యూమరాలజీ కూడా ఉన్నది. మా దైవజనుడు న్యూమరాలజీ గురించి కూడా చెప్పే టైంకి ఆయన చెప్పలేకపోయిండు. న్యూమరాలజీ బైబిల్ గ్రంథం న్యూమరాలజీ తీస్తే కూడా నీవు ఎక్కడ పుడతావు, ఎక్కడ చేస్తావు, ఏమవుతుంది కూడా కొంచెం చరిత్ర వస్తుంది. అంత లోతైన మర్మములు కలిగిన పరిశుద్ధ గ్రంథం. మర్మం ఏం లేదు, నువ్వు ఎంత తెలుసుకుంటే అంత తెలుసుకోవచ్చు అనేక రీతిలుగా. సో ప్రోజ్లో గద్య భాగంలో మనం ఆ రీతిగా చరిత్రలు ఉన్నాయి, రాజులు ఉన్నారు, ఎవరి తర్వాత ఎవరు ఏ తరగతి ఆ సీక్వెన్స్ అనేది చక్కగా వ్రాయబడ్డది ఉన్నది. యేసుక్రీస్తు వరకు, ఇక్కడ ఆదాము నుంచి యేసుక్రీస్తు వరకు నా వరకు కూడా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. అది గద్య భాగం లేకుంటే అది ప్రోజ్గా తీసుకోవచ్చు. అదే రీతిగా పోయట్రీ మాత్రము 5 గ్రంథాలను మనం తీసుకోవచ్చు. యోబు గ్రంథం, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతములు, ఇవి పోయట్రీకి సంబంధించినవి. సో దాంట్లో ఏంటంటే నాకు చాలా ఈ మధ్య కాలంలో నేను ఎక్కువగా ధ్యానిస్తున్నది ఏంటంటే సామెతలు అనేది డైలీ ఒకటి చదవాలని నేను ఇక్కడ థర్స్డే రోజు తీసుకున్నప్పుడు కూడా నేను చెప్పి ఉన్నాను. ఒక అధ్యాయం చదువుతూ ఉండాలి, చాలా ఉపయోగాలు ఉంటాయి. అది ప్రత్యేకంగా సొలొమోను రాజుతే మరి పరిశుద్ధాత్మ దేవుడు అది వ్రాయించి ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే ఈ యొక్క సామెతలు అనేది ఏంటి అంటే ఇక్కడ కీ వర్డ్ ఏంటంటే విజ్డమ్, జ్ఞానం. విజ్డమ్ అనేది ఎక్కడ దొరుకుతూ ఉంటుంది. ఈ విజ్డమ్ అనేది నీకు కావాలంటే ఎంతో బుక్స్ చదువుతూ ఉండవచ్చు, నువ్వు ఎంతగానో డిగ్రీలు చేస్తూ ఉండవచ్చు, పిహెచ్డి చేస్తుండొచ్చు, కానీ ఈ జ్ఞానము వేరే. బైబుల్ జ్ఞానం అది తెలివి. ఈ లోకంలో అందరికీ తెలివి ఉన్నది. ఏ రకంగా జీవించాలి, ఏ రకంగా డబ్బు సంపాదించాలి, ఏ రకంగా మరి మనం పై హోదాకి వెళ్ళాలి, ఏ రకంగా మన కుటుంబమును పోషించాలి, మన పిల్లల్ని ఏ రీతిగా ఎదిగించాలి, ఇవన్నీ తెలివి. కానీ జ్ఞానము అనేది మాత్రము ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలోనే వస్తూ ఉంటుంది. ఈ జ్ఞానం అనేది ఏంటంటే ద ఎబిలిటీ టు లివ్ లైఫ్ స్కిల్ఫుల్లీ, అంటే ఎబిలిటీ, సామర్థ్యము, ఒక నైపుణ్యత కలిగి జీవించడం అనేది జ్ఞానం. నైపుణ్యత అనేది అది దేవుడిచ్చే. బెసలేలుకు ఆ రీతిగా నైపుణ్యం ఇచ్చిండు దేవుడు. ఆ యొక్క మందస్సమును కానీ ఆ యొక్క మరి ప్రత్యక్ష గుడారం యొక్క నిర్మాణం కట్టడానికి ఆత్మ జ్ఞానమును అనుగ్రహించిన అన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు అటువంటి జ్ఞానము కలిగిన వారు. యోసేపు, మోషే, యెహోషువ మంచి జ్ఞానము కలిగిన సైనికుడు ఆయన. దానియేలు దైవ జ్ఞానము కలిగిన వాడు. ఈ రీతిగా 12 మంది ఉన్నారు. అపోస్తలుడైన పౌలు, స్టెఫెన్, చివరి గంట యేసుక్రీస్తు ప్రభుల వారు. అబిగయలు కూడా జ్ఞానం కలిగిన స్త్రీ లోపట వస్తుంది. ఈ రీతిగా ఒక 12 మంది జ్ఞానులు, యేసుక్రీస్తును సందర్శించిన జ్ఞానులు ఒక 12 మందిగా విశదీకరించారు బైబిల్ గ్రంథంలో. ఇంకెంతమందినైనా తీసుకోవచ్చు, కానీ వీళ్ళను ప్రత్యేకంగా ఒక 12 మందిని ఎన్నిక చేస్తున్నారు. సో ఆ జ్ఞానము అనేది వాళ్ళు చూడండి టాప్ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళు దైవ జ్ఞానము కలిగిన ఆ జ్ఞానము అన్నట్టు. ఆ జ్ఞానం అనేది మరి పరిశుద్ధ గ్రంథంలోనేమో దొరుకుతుంది. ఇంకెక్కడ దొరుకుతుందండి జ్ఞానం? మరి ఒక దేవుడు లేని ఈ లోకంలో దేవుడు లేదు అంటున్నారు. అన్గాడ్లీ ఉన్న ఈ లోకంలో గాడ్లీ కలిగి ఉండి జీవించాలంటే చాలా కష్టమండి.
నీవు దైవ జ్ఞానము కలిగి ఉంటే జీవించగలవు. సమస్తము చీకటి ఉన్నది, పాపముతో నిండి ఉన్నది, ఎక్కడైనా నీతి న్యాయం అనేది లేదు. ఎక్కడ చూసినా లంచగొండితే ఇంకా మన దేశం అదే మాదిరిగా ఉన్నది. పాపం అనేది విస్తారముగా ఉన్నది అంతే. ఈ పాపం లోకములో మనం జీవించాలంటే, అన్గాడ్లీ లోకంలో వరల్డ్లో జీవించాలంటే దేవుని యొక్క జ్ఞానము అనేది మనకు అవసరమై ఉన్నది. అదే రీతిగా ఏంటంటే మన యొక్క డైలీ లైఫ్లో, అనుదిన జీవితంలో మనం చూస్తుంటే కొన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. వాటిని విజయవంతంగా మనము ఎదుర్కోవాలంటే, ఎన్కౌంటర్ చేయాలంటే సామెతలు మనకు ఉపయోగపడుతూ ఉంటుంది. డైలీ ఒక చాప్టర్ చదువుతూ ఉండాలి. దేవుడు నీతో మాట్లాడతాడు డైలీ లైఫ్లో. ఎందుకంటే అది 31 అధ్యాయాలు ఉన్నాయి. అది నేను ప్రాక్టికల్గా చేస్తున్నా. ఈరోజు 23 అధ్యాయం కూడా నేను చదివినా కాబట్టి 23 దినాలు చదివినా నేను వాటిని అంతగా ఎందుకంటే ఎప్పటి నుంచో చదువుతున్నాను కాబట్టి అది అంత అభ్యాసం అయిపోయింది. ఇంకా నేను ధ్యానం అని సరిపోవడం లేదు. నేను సాటిస్ఫాక్షన్గా లేను. సో ఇంకా చదవాలని ఆశగలను. సో కాబట్టి ఏంటంటే డైలీ ఒక చాప్టర్ అనేది చదువుతూ ఉంటుంది. దాంట్లో ఏదో ఒక మాటతో నేను దేవుడు మన మాట నీవు కృంగిన వేళలో ఉంటే కూడా ఆ సమస్యను ఏ రీతిగా పరిష్కరించాలి. అంటే వేరే చదవకూడదా బ్రదర్ అంటే ఒక ప్రశ్న రావచ్చు. కానీ సామెతలు ఏంటంటే ప్రాక్టికల్గా, ప్రయోగాత్మకంగా, ప్రయోజనాత్మకంగా నీకు ఉపయోగపడుతూ ఉంటుంది. దేవుడు మాట్లాడతాడు అంతే. ఒక చాప్టర్ చదువు ఎంతసేపు అవుతుంది? ఒక 5 మినిట్స్లో చదవచ్చు. 5 మినిట్స్ కంటే 10 మినిట్స్లో కొంచెం ఏమేమి ఉన్నాయి ఇక్కడ, ఇంట్లో ఏమేమి సంగతులు ఉన్నాయి అనేది నీవు, ఎందుకంటే మరి చాలా విధమైన జ్ఞానము నీకు అభ్యాసం చేయడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి అనుదిన జీవితంలో మనకు ఇది అవుతూ ఉంటుంది. అదే రకంగా ఏంటంటే మరి మన తల్లిదండ్రులతోనే, దేవునితోనే ఏ రీతిగా ఉండాలి, తల్లిదండ్రులతో ఏ రీతిగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఏ రీతిగా ఉండాలి, ఏ రీతిగా మాట్లాడాలి, స్నేహితులతోని కానీ, నేబర్స్ కానీ, పొరుగువారితో కానీ, అధికారులతో ఏ రకంగా మనము ఏ విధంగా వారితో మెలుకోవాలనో మనము సామెతల ద్వారా మనం నేర్చుకోవచ్చు. అధికారులు మనల్ని లైక్ చేయరు, వాళ్ళు ఇష్టపడరు, వాళ్ళు మన మీద డామినేట్ చేస్తూ ఉంటారు, మనల్ని సతాయించవచ్చును, తొందర పెట్టవచ్చును. అప్పుడు దేవుని వాక్యము, ఒకవేళ సామెతల గ్రంథం ఏదైనా ఒక అధ్యాయం ఏదో చదువుతుంటే కొన్ని మాటలు మనకు అబ్బిపోతూ ఉంటాయి. సో కాబట్టి ఈ యొక్క లోకంలో ఏ రీతిగా రిలేషన్స్ అనేది ఏ రీతిగా మెయింటైన్ చేయాలంటే కూడా చాలా స్పష్టంగా మనకు చేస్తూ ఉంటుంది. అదే మాదిరిగా ఏంటంటే జీవిత సమస్యలను ఎదుర్కోవడానికి కూడా మనకు అనేకమైన సమస్యలు తటస్థిస్తూ ఉంటాయి, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఈ సమస్యలప్పుడే మనకు తెలుస్తూ ఉంటుంది. అన్నీ మంచిగా జరుగుతుంది, మనకేమన్నా పని అనుకుంటాం, సక్సెస్ అవుతుంది, ఎంతో సంతోషంగా అవుతుంది. మరి పోయిన వారంలో నేను రేషన్ కార్డు కొరకు ప్రయత్నం చేస్తున్నా. రేషన్ కార్డు కొరకు అప్లై చేద్దామని పోతే ఏమైంది, ఆల్రెడీ నాకు రేషన్ కార్డు ఉన్నది, నేను చూసుకోలేదు నెట్లో. అరే ఆల్రెడీ ఉన్నది సార్ నేను రేషన్ కార్డు అన్నాడు. సరే అని మళ్ళీ మా మోనికది పేరు యాడ్ చేసిన అందులో. సో ఆ రకంగా అది అయిపోయిన వెంటనే ఫుల్ సంతోషం అనిపిస్తుంది. అదే పేరు లేదనుకో, కొత్తగా అప్లై చేయాలనుకో, అసలు ఏం లేదనుకో, మనం డిసప్పాయింట్ అవుతూ ఉంటాం. అదే మాదిరి ఏంటంటే ఏదైనా విషయం జరిగినప్పుడు సంతోషం ఉంటాం, సమస్య వచ్చినప్పుడే మన యొక్క ఆత్మీయ స్థితి తెలుస్తూ ఉంటాం. అటువంటి సమయంలో దేవుని వాక్యం అనేది, సామెతల గ్రంథం అనేది నీకు పరిష్కారం. ఇవన్నీ డీటెయిల్గా మాట్లాడాలంటే ఎక్కువ సమయం అవుతుంది. అది ఏ రకంగా, ఏ సమస్యకు ఏ రకంగా ఉంటుందో మరి నా అనుభవం నేను చెప్పగలుగుతాను. నా సమస్య విషయంలో నేను మరి 1999లో అనుకుంటా, 2000 బిఫోర్ సంగతి. మరి నా లైఫ్ ఫినిష్ చేసుకోవాలనుకున్నాను, నేను చనిపోవాలనుకున్నాను. అప్పుడు ఈ సామెతలో ఉన్న ఈ యొక్క వాక్యమే నన్ను బ్రతికించింది. మరి నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము దీన్ని ఆర్ప. ఎందుకంటే నేను ఎప్పుడు మర్చిపోలేను, 20 అధ్యాయంలో ఉంటుంది అది, 27లో ఇది యెహోవా పెట్టిన దీపం దీన్ని ఆర్పకూడదు. ఆ రోజు నేను ఆర్పలేదు కాబట్టి ఈ రోజు కూడా 25 ఏండ్లు అయింది, దగ్గర 26 ఏండ్లు అయింది మీ మధ్యలో సజీవంగా ఉండి ఈ రీతిగా మాట్లాడడానికి దేవుని ఆధిక్యత ఇచ్చినాడు. ఆ సామెతల గ్రంథమే అని నేను అది ఒకటే నేను హైలైట్ చేయడం లేదు, కానీ అది ఆ రకంగా పని చేసింది అన్నాడు.
అదే రకంగా జేమ్స్ బ్రదర్ ఇంట్లో కూడా ఒకసారి నేను, పాల్ బ్రదర్, ఆంటీ విజిట్ కొరకు పోయినాం. మీకేంది ఆ రోజు ఏం మాట్లాడండి బ్రదర్? జేమ్స్ గారు 10వ అధ్యాయంలో ఒకని ఐశ్వర్యం, బ్రదర్ చెప్పండి. ఇప్పటికి కూడా బ్రదర్ అది చెప్తాడు. కరెక్టా బ్రదర్? అది పాల్ బ్రదర్ ఒకసారి చెప్పిండు, గుర్తుందా? ఎస్, హౌస్ విజిటింగ్ అప్పుడు ఇంకా నాకు గుర్తుంది ఆ విషయం. సో ఈ రకంగా ఏంటంటే దేవుని వాక్యము మనతోని మాట్లాడుతాడు. ఆ రోజు ఎప్పుడో చెప్పిన మాట, నాది 26 years బ్యాక్ మాట కూడా ఇప్పుడు నేను ఇంకా ఇది, ఎందుకంటే దేవుని యొక్క వాక్యము సజీవమైన ఖడ్గము అంటది, సజీవమైన వాక్యమైనది. ఈ వాక్యం గురించి ఒకసారి నేను మరి అది మాట్లాడకుండా ఉండలేను. చాలా మంచిగా అనిపిస్తుంది నాకేందంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం అనుకుంటా, ఎంత పవర్ఫుల్లో ఇది చూడండి. దీన్ని గ్రహించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. 4th chapter 12th verse. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై, చూడండి ఒక్కొక్క కొంచెం ఆగమ్మా, సజీవమైన, చూడండి మీరు సజీవమై, నోట్ చేసుకోండి. ఇక్కడ మరి దేవుని వాక్యం వచ్చేటప్పుడు ఇక్కడనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. మన కాన్సన్ట్రేట్ ఎక్కడ పోకూడదు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అంటాను. బలహీనం కాదు, ఆసక్తి లేకపోవడం అంటే. ఇక్కడనే కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. దేవుని వాక్యం ఏమొస్తుంది చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై, బలమున్నది దీంట్లో. ఈ వాక్యముతో నీ బలం ఎవరినన్నా ఎదిరించుకోగలుగుతావు. నీకు ఒక శక్తి వస్తుంది. 10 ఏనుగుల 100 ఏనుగులంత బలం వస్తుంది నీకు దేవుని వాక్యం చదువుకొని వెళ్తే. రోజు ఒక చాప్టర్ అనేది నీ రెగ్యులర్ రీడింగ్లో కాకుండా సామెతలు అనేది ఒక అడిషన్ చేసుకుంటే ఒక బలం అనేది నీకు 2 అంచుల గల ఎటువంటి ఖడ్గం కంటే కూడా 2 అంచుల గల ఏ సమస్య వచ్చినా ఆనందం వచ్చినా రెండుటికి సరిపోతుంది. ఇది 2 అంచులు, అక్కడైనా కట్ చేస్తగలితే ఇక్కడైనా కట్ చేస్తూ ఉంటుంది. 2 అంచులుగా 2 sides పదును కలిగిన షార్ప్గా ఉంటుంది. 2 అంచుల గల ఎటువంటి ఖడ్గం కంటే ఏ దానికి కూడా పోల్చలేము, ఏ గ్రంథానికి కూడా పోల్చలేము, ఏ మతానికి కూడా పోల్చలేము. అటువంటి దేవుని యొక్క కంటెను వాడిగా ఉండి, షార్ప్గా ఉండి, ప్రాణాత్మలను, ప్రాణము ప్లస్ ఆత్మను, ప్రాణమును ఆత్మను, కీళ్ళను, జాయింట్స్. ఎన్ని జాయింట్స్ ఉంటాయి మనకు? 360 జాయింట్స్ ఉంటాయి మనకు బాడీలో. 206 ఎముకలు ఉంటాయి మనకు. ఈ జాయింట్స్ లేకపోతే ఇట్లనే ఉంటాం, రోబోలాగా పోతాం. మరి జాయింట్స్ లేకపోతే మనం ఆ కీళ్ళ మరకు వెళ్ళిపోతూ ఉంటుంది. మొత్తం ఇక్కడ బాడీ అంతా ఏది షేక్. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, చేతులు ఇట్లా అంటున్నా, తల ఇట్లా అంటున్నా, కళ్ళు అంటున్నా, కన్ను రెప్పలేదంటున్నా, ఏదైనా కూడా కన్ను రెప్పలకు ఉండదు. కానీ ఏదైనా కూడా చేయాలంటే కీళ్ళు అనేది, ఆ కీళ్ళను మూలుగను విభజించున్నంత మట్టుకు దూరుచు, ఎముకలో ఉన్న మూలుగా. ఎందుకంటే తినేటప్పుడు ఇట్లా సక్ చేస్తాం కదా, ఇట్లా అంటాం చూడండి, అది ఆ మూలుగ అనేది చాలా ప్రాముఖ్యమైనది. వచ్చేది క్యాన్సర్ వస్తే అదే ప్రాబ్లం అవుతుంది. ఆ మూలుగలో ఏమేమైతే అసలు దేవుడు ఎట్లా నిర్మించిండో నాకు ఇప్పుడు కూడా నాకు అంతుపట్టలేదు. ఏమన్నా డాక్టర్స్ అడిగితే ఎవరిని అడిగితే చెప్తారేమో. ఆ మూలుగ నుంచే నీకు వైట్ బ్లడ్ సెల్స్ అనేది తయారవుతుంది, రెడ్ బ్లడ్ సెల్స్ అవుతుంది. ఏమన్నా సిస్టర్కి బాగా తెలుసు. అదే రీతిగా ప్లేట్లెట్స్ అట్లనే తయారవుతాయి. ఎట్లా తయారవుతాయో మనకు అర్థం కాదు. ఎట్లా తిన్న ఆహారము పొట్టల నుంచి, చిన్న పేగు నుంచి మళ్ళీ ఆ మూలిక వరకు ఎట్లా పోతుందో నాకు అర్థమవుతుంది. ఎంత అద్భుతంగా చేస్తున్నా. అందుకు నీవు కలగజేసిన విధము చూడగా నాకు ఆశ్చర్యమును భయమును కలుగుచున్నదని దావీదు మహారాజు 139వ కీర్తనలు అన్నాడు. ఆయన ఆ రీతిగా అద్భుత రీతిగా చేస్తున్నాడు. ఎందుకంటే మరి ఇక్కడ సబ్జెక్ట్కి వస్తే ప్రాణాత్మలను, కీళ్ళను, మూలుగను విభజించినంత మట్టుకు అంత పవర్ఫుల్ కలిగింది అయి ఉన్నది. ఎక్స్రే కూడా, ఎంఆర్ఐ కూడా దూరుతుంటారు. టెస్టులు చేస్తూ ఉంటారు కదా, బ్లడ్లో తెలియకపోతే ఎంఆర్ఐ చేస్తూ ఉంటారు. ఆ రీతిగా అంటే కిరణాలు అనేది దాంట్లోకి దూరి, రేస్ అందులోకి దూరి మనకు టెస్ట్ చేస్తూ ఉంటారు. అంతకంటే కూడా చాలా షార్ప్, పవర్ఫుల్ కలిగిన రేజ్ అన్నట్టు అంత దూరుచు హృదయం యొక్క తలంపులను
ఆలోచనలను శోధించుచున్నది. ఇంత పవర్ఫుల్ గల వాక్యమై ఉన్నది. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మరి ఈ వాక్యం విషయంలో మనం ఏ రకంగా మరి ఇది కలిగి ఉన్నామో ఒకసారి మనల్ని మనము ఇది చేసుకుందాం. సో కాబట్టి ఏంటంటే, మన సమస్యలు అనేది వచ్చినప్పుడు దేవుని యొక్క ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము తప్పకుండా మనకు సహాయము చేస్తుంది అనుకోవచ్చు. ఇది మన పోయట్రీ రూపకంగా ఉన్న ఉపమానములు ఉన్నాయి, ఎన్నో రకాల షార్ట్ స్టోరీస్ ఉన్నది, ప్రోవర్బ్స్ ఉన్నాయి, పొడుపు కథలు ఉన్నాయి, అనేక రీతిలుగా మరి యొక్క మన సామెతల గ్రంథం ఏంటంటే ఒక 6 పార్ట్స్గా మనం చేయొచ్చు అన్నట్టు, 6 పార్ట్స్గా మనం చేసవచ్చు. ఒకటి ఏంటంటే పర్పస్. అసలు ఏమిటి పర్పస్, ఎందుకు వ్రాయబడినది, ఏమి అవసరం ఉన్నది. సొలొమోను మహారాజు ఆ రీతిగా 3000 సామెతలు వ్రాసిండంట, ఆయన సేకరించిండంట. ఆయన జ్ఞానమును గురించి ఇతర దేశం నుంచి వచ్చే వాళ్ళు కూడా వినేవాళ్ళంట. ఆయనకు అంత జ్ఞానము దేవుడు ఇచ్చిన్నాడు. సొలొమోను కూడా వస్తాడు జ్ఞానం దాంట్లో కూడా. సో కాబట్టి ఏంటంటే, మరి యొక్క సామెతల యొక్క పర్పస్ ఏంటంటే, మొదటి అధ్యాయంలో 1 నుంచి 7 చదివితే, లేకుంటే 2 నుంచి 7వ వచనం వరకు 6వ వచనం వరకు చదివితే మనకు ఆ పర్పస్ అనేది ఎందుకు సామెతలు రాయబడిందో మనకు తెలుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే పార్ట్ ఏంటంటే, మరి అదే రకంగా 1వ అధ్యాయం నుంచి మనం చూసుకుంటూ ఉంటే 8వ అధ్యాయం 36వ వచనం వరకు చూస్తే ప్రొవర్బ్స్ టు యూత్కు రాయబడ్డది. యవనస్తులు ఇక్కడనే చాలామంది మరి ఫెయిల్ అవుతూ ఉంటారు. యవనస్తులు అనేది మరి ఏ రకంగా మరి తమ జీవితంను చేసుకోవాలి, ఏ రకంగా వాళ్ళు సోమరితనం నుంచి కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, సంఘం విషయంలో కానీ, పెద్దల విషయంలో కానీ, నీ చదువు విషయంలో కానీ, ఎడ్యుకేషన్ విషయంలో కానీ, నీ ఫ్రెండ్స్ విషయంలో ఏ రీతిగా ఉండాలనో అక్కడ మనకు నేర్పుతూ ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే 9వ అధ్యాయం నుంచి 24 వరకు ఏంటంటే సమస్త జనులకు ఉపదేశమైనది, సమస్త జనులకు అది ఉపదేశమై ఉన్నది. సో కాబట్టి ఈ రకంగా తర్వాత 4వ విషయం ఏంటంటే, మరి సొలొమోను 25 నుంచి 29 అధ్యాయాల వరకు ఏంటంటే సొలొమోను హిజ్కియా నుంచి మరి అక్కడి నుంచి కాపీ చేసినట్టు మనము చూడగలుగుతాం. సో అదే రీతిగా 30వ అధ్యాయం ఏంటంటే ఆగాగు రాసిండు. ఆయన కూడా చాలా మరి ఇవన్నీ కలెక్షన్ చేయబడ్డాయి. ఎక్కువ భాగం అయితే సొలొమోను రాసినాడు. మరి అదే రీతిగా 6వది 31వ అధ్యాయం అది లెమూయేలు రాసినట్టు మనము చూడగలుగుతాం. సో కాబట్టి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఎందుకు వ్రాయబడ్డదని ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క దాని గురించి 6 విషయాలు మనం మాట్లాడలేము, కానీ సాధ్యమైనంత వరకు మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకు పర్పస్, ఎందుకు వ్రాయబడ్డది సామెతలు అంటే, ఇక్కడ చూస్తే మొదటి అధ్యాయంలో మనం చూస్తే జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, ఉపదేశము అంటే ఇన్స్ట్రక్షన్స్, జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును, వివేక సల్లాపంలో గ్రహించుటకు, ఇంగ్లీష్లో కూడా ధ్యానించడం అనేక విషయాలుగా అనేక రీతిలుగా, ఎందుకంటే ఇంగ్లీష్లో ఉన్నంత లిటరేచర్ తెలుగులో లేదు. ఇంగ్లీష్ బాగా వచ్చే వాళ్ళకంటే ఎంతకంటే అంత ధ్యానించవచ్చు. సో కాబట్టి ఏంటంటే వివేక సల్లాపంలో గ్రహించుటకును, నీతి న్యాయ యథార్థులను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకు. ఎన్ని మాటలు నేర్చండి, కుప్పలు ఈ ఎండాకాలంలో ద్రాక్ష గిరలు ఉంటాయి, అట్లా ఉన్నాయి మాటలు. ఇంట్లో ఒక్కొక్క మాటను ఒక్కొక్క రకంగా ధ్యానించవచ్చు, అందుకే సమయం సరిపోదు, మన సొంతగా ధ్యానించవచ్చు. నీతి న్యాయ యథార్థతలను అనుసరించుట యందు బుద్ధి కుశలత ఇచ్చు ఉపదేశం నందుటకును. జ్ఞానం లేని వారికి బుద్ధి కలిగించడానికి, నీకు జ్ఞానం కొద్దువగా ఉన్నదని అడుగుమన్నట్టు యాకోబు పత్రిక 1:5 వచనంలో ఉన్నది. నీకు జ్ఞానం కావాలంటే సామెతల గ్రంథం రోజు ఒక అధ్యాయం చదవడానికి ప్రయత్నించండి, చదవండి. ఎవరైనా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ ఎవరైనా కూడా సామెతల గ్రంథం అనేది ఒక అధ్యాయం చదవడానికి ప్రయత్నం, దాని యొక్క మరి ఆ యొక్క లాభం అప్పుడు మీరు ఆస్వాదించవచ్చు, ఆనందించవచ్చును. యవనులకు తెలివియు వివేచనయు పుట్టించుటకు తగిన సామెతలు. యవనులకు తెలివి, నీకు తెలివి కావాలంటే, వివేచన కావాలంటే, వివేచన అంటే వివేచించుట, ఏది కరెక్ట్, ఏది మంచి, ఏది చెడు అని గ్రహించడానికి. వివేచన పుట్టించుటకు తగిన సామెతలు. పుట్టించాలంటే అంటే అవి మరి ఇన్నోవేట్ కావాలంటే, అవి మన హృదయంలో నుంచి రావాలంటే, ఒక ఊటలాగా రావాలంటే, మనిషి ఆలోచనలు నీటి ఊట లాంటిది అంటాడు ఇదే మరి సామెతల గ్రంథంలో. ఈ హృదయంలో నుంచి ఆలోచనలు రావాలంటే, పుట్టాలంటే, నీళ్ళలాగా నీటి జలలాగా ఊటలు ఊరాలంటే,
సో ఇదొక మరి యవ్వనకు తెలివి వేచిన పుట్టించు తగిన సామెతలై ఉన్నాయి. జ్ఞానం గలవాడు విని పాండిత్యమును వృద్ధి చేసుకొనును. పాండిత్యం అంటే లెర్నింగ్. ఏ వయసు వాళ్ళన్నా, నువ్వు 70 ఏళ్ళుండు 80 ఏళ్ళుండు, ఒక స్టూడెంటమే. లెర్నింగ్ అనేది, నేర్చుకుంటా అనేది చాలా నాకు అంత తెలుసు అంటే ఏమీ తెలియదు నీకు. ఇంకా నువ్వు తెలుసుకోవలసిన విషయాలు తెలుసుకోవాలంటే సామెతల గ్రంథము నీవు చదవవలసిన అవసరం. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. వివేకము గలవాడు, జ్ఞానము కలిగినవాడు, ఇంటలెక్చువాలిటీ, ఇవన్నీ కావాలంటే వీటి చేత సామెతల సూచిక విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహించదరు. చివరిగా ఏంటంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము, తెలివికి మూలము. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని లాభాలు ఉంటాయో మరి ఇదే సామెతలో మనం వాడు సురక్షితముగా ఉండును అంటాడు. ఇంకా చాలా విషయాలు మరి నేను నోట్ చేసుకున్నాను. మీరు కూడా ఒక్కొక్కటి మరి మీరు నోట్ చేసుకోవచ్చు దాని విషయంలో. సో కాబట్టి ఏంటంటే జ్ఞానము అంటే మరి తెలిసిన సత్యాన్ని ఆచరించుట, ఒక సత్యాన్ని గ్రహించుట. దేవుని వాక్యం అనేది ఒక సత్యం, దాన్ని గ్రహించి ఆచరించుటయే జ్ఞానం. ఈ చెవితోని విని ఈ చెవితోని వదిలిపెడితే ఏ విధమైన ప్రయోజనం ఉండదు. ఈ పరిశుద్ధ గ్రంథంలో మంచి వాతావరణంలో, ఆత్మీయ వాతావరణంలో వింటాము, దాన్ని ఆచరించకపోతే అది జ్ఞానం కదా, అది అజ్ఞానము అయిపోతుంది. మనకి ఏ విధమైన నిష్ప్రయోజనం. ప్రొద్దున లేవడము, తయారు కావడము, దేవుని సన్నిధికి వస్తే అంత నిష్ప్రయోజనం. నీవు వచ్చి దాన్ని ఆచరిస్తేనే అది నిజమైన జ్ఞానం అనేది. జ్ఞానం అనే మాట ఖాళీ సామెతల్లోనే 37 సార్లు ఉన్నది. నోట్ చేసుకోండి, కావాలి మీరు నోట్ చేయండి. జ్ఞానము జ్ఞానము జ్ఞానము, నా కుమారుడా జ్ఞానమును సంపాదించుము, నేను సంతోషించదును అంటాడు. జ్ఞానము అంటాడు. ఆ జ్ఞానము లేకనే ఈ యొక్క సమస్యలు వస్తూ ఉన్నాయి. పిల్లలతోని సమస్యలు వస్తూ ఉంటాయి, పెద్దలతోని సమస్యలు వస్తూ ఉంటాయి, కుటుంబంలో సమస్యలు వస్తూ ఉంటాయి. మనము అజాగ్రత్తగా ఉంటాం. ఏ రకంగా అంటే పిల్లల్ని పెంచడం విషయంలో ఏ రీతిగా బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి అని అంటే ఒక సటన్ ఏజ్ అంత వరకు మీ బెత్తం వాడవలసిందే. బెత్తం వాడకపోతే వాడు నీకు విరోధి అవుతాడు. తర్వాత నువ్వు ఏడవలసి వస్తుంది వాళ్ళ గురించి. తర్వాత వారు ఒక స్టేజ్కి వచ్చిన, గ్రహించే తెలివికి వచ్చినప్పుడు వారితో నీవు స్నేహితునిగా ఉండాలి, కరెక్టే. కానీ ఇంకొకటి ఏంటంటే ప్రతి విషయంలో నువ్వు చెప్తే వారికి కోపం వస్తుంది. ఒక సటన్ ఏజ్ పిల్లలు వచ్చినప్పుడు మనం చెప్తే మన కోపం వస్తుంది. మనకు అధికారం ఉన్నది కదా, మనకు బలం ఉన్నది కదా, వాళ్ళ మీద ప్రయోగం చేస్తే అది రివర్స్ కొడుతుంది. చెప్పకూడదు కానీ చేసి చూపెట్టాలి. నువ్వు ప్రాక్టికల్గా నీవు ఉండాలి. నీవు బైబిల్ చదవండి, నీవు బైబిల్ చదవంటే నీవు చదివిన వాడిని లోపట అనుకుంటాడు. నువ్వు మాదిరిగా ఉండాలి. ఏదైనా నీ మాట అనేది నువ్వు మాట సరి అయిన రీతిగా మాట్లాడకపోతే వాళ్ళు సరిగా మాట్లాడరు. ప్రతి దాన్ని చేసి నువ్వు చూపెట్టాలి. నువ్వు మాదిరిగా ఉండాలండి. మన కుటుంబంలో మన పెద్దలమైన మనం వాళ్ళ మీద మనం వాళ్ళకి చదివిస్తున్నాం కదా, డబ్బులు ఇస్తున్నాం కదా, లేకుంటే బట్టలు ఇస్తున్నాం కదా, వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం కదా, నీవు రుబాబ్ చేయనీకపోతే, వాళ్ళ మీద అధికారం చెలాయించనీకపోతే నో యూస్. వాళ్ళని నువ్వు సరిగా మాట్లాడతలేవు అంటే నువ్వు సరిగా అంటే నువ్వు సరిగా మాట్లాడు అంటే యొక్క వేలు మనం వాళ్ళ సైడ్ చూపెడితే 4 వేలు మన సైడ్ చూపెడతా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రభు నందు ప్రియులారా, మరి జ్ఞానము అనేది మన ఇంట్లో మరి ఆ యొక్క జ్ఞానం అనేది సరి అయిన రీతిగా ఉండాలంటే మనం మాదిరికరంగా ఉండాలి. ఆ జ్ఞానము లేకనే, ఆ జ్ఞానము చేతనే ఇల్లంతా అల్లోకల్లోలమైపోతుంది. నెమ్మది లేని స్థితి వస్తూ ఉంటుంది. నెమ్మది ఉండాలి. మన గృహము అనేది ఒక మంచి ఆహ్లాదకరమైన ప్లెజర్గా ఉండే సువాసన కలిగిన ఒక గృహములాగా ఉండాలి. అంతేగాని అది పొల్యూటెడ్ చేసుకుంటున్నామంటే మనము అది ఒకవేళ మనము ఒక దుర్వాసన చేత మనం చేసుకుంటున్నామంటే ఒక మాట మొత్తం దుర్వాసన అయిపోతుంది, ఇల్లంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది. ఇవన్నీ మనకు అన్ని అనుభవాలు ప్రతి కుటుంబంలోనే ఉంటుంది ఇది. సో కాబట్టి ఏంటంటే అజ్ఞానం వలన ఆ రీతిగా మంచిగా సంతోషముగా, సమాధానంగా, ఆహ్లాదకరంగా, ప్లెజెంట్గా ఉన్న ఇల్లును కంప్లీట్గా మనము డిస్టర్బ్ చేసుకుంటూ ఉంటాం. సో కాబట్టి జ్ఞానము అనేది చాలా ప్రాముఖ్యమైనది. బోధ అనే మాట కూడా మనకు కలుపుతూ ఉంటారు. మెసేజెస్
ఉపదేశము అనేది కూడా దేవుని ఈ యొక్క మరి ప్రొవర్బ్స్లో మనకు ఎక్కువగా తటస్థిస్తూ ఉంటుంది. సో కాబట్టి బోధ అంటే ఏంటంటే క్రమశిక్షణ, డిసిప్లిన్. స్కూల్లో ఒక యూనిఫామ్ ఎందుకు వేసుకుంటారంటే డిసిప్లిన్. క్రమశిక్షణ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. సో కాబట్టి ఏంటంటే బోధ అంటే ఉపదేశం కావాలంటే, నీకు క్రమశిక్షణ కావాలంటే, మరి రోజు ఒక టైంకి నీకు లేవాలనే ఒక క్రమశిక్షణ అనేది ఉంటే, నాకెప్పుడు గుర్తొస్తుంటుంది ఏంటంటే సామెతలు 6 ఎందుకు కొన్ని గుర్తుపెట్టుకోవాలి దేవుని వాక్యంలో. 6 అంటే మానవుంది, 7 అంటే దేవుంది. ఒక్కొక్కటి ఉన్నది అనుకో. 1 అంటే ఏంది, 2 అనేది త్రిత్వం ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. కానీ 40కి ప్రతి సంఖ్యకు ఒక అర్థం కూడా ఉన్నది బైబిల్ గ్రంథంలో. సో కాబట్టి ఏంటంటే 6 అంటాను తీసుకుంటే, అంటే సోమరి ఎందాక నీవు నిద్రపోయేదాం అంటాడు. వేసిండ్రా? సోమరి చీమల యొద్దకు వెళ్ళము, వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము అంటాడు. ఎంతుంటుంది చీమలు? అసలు కనిపిస్తుందా? మైక్రోస్కోప్ పెట్టి చూస్తే కనబడుతుంది, కనిపిస్తుంది కొంచెం. మాలాగా ఐస్ అద్దాలు వచ్చిన వాళ్ళకి చీమ కనిపించదు, ఏం కనిపించదు. చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు అంతే. నీవు నిద్రలు ఇవ్వకపోతే ఎందుకు ఆలస్యం వస్తాం తెలుసా? బ్రదర్ చెప్తూ ఉంటారు, ఎప్పుడు పాస్టర్ గారు చెప్తూ ఉంటారు, ఎందుకు ఇదే ఇంకా కొంచెం నిద్ర, కునుకుపాటు. దుప్పటి కప్పుకొని పండుకుంటే, ఈరోజు ఏమైంది 5:30 రాత్రి లేట్ పండుకో, అది వేరే విషయం. కానీ 5:30కి పండుకున్నా, లేచిన అలారం అయింది. మళ్ళీ అట్లనే కొద్దిగా వండుకుంటే 6:30 అయింది లేచి చూస్తాలే. ఇంకా కొంచెం నిద్ర తర్వాత పెట్టాము. నెక్స్ట్ దాన్ని ఇది నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఎందాక పండుకొని ఎందువో ఎప్పుడు నిద్ర లేచదవా, ఇంకా కొంచెం నిద్రించదనని, కొంచెం కునికేదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడున్నదనని వనుచుందువు. ఇంకా కొంచెం 8 అయిపోతుంది, లేట్ అయిపోతుంది చర్చికు. సో ఇవన్నీ ఏంటంటే మరి ఎందుకు అవుతున్నాయి? ఈ వాక్యం గుర్తొస్తూ ఉంటుంది నాకు, నిద్ర ఎప్పుడన్నా లేట్గా లేస్తూ ఉంటే. అర్లీగా అనేది అర్లీ స్లీప్, అర్లీగా పెట్టుకోవాలంటే సేవకులకు వాళ్ళ హాస్పిటల్లో అటు ఇటు వెళ్తుంటారు కాబట్టి కుదరదు. కానీ ఏదైనా మంచిగా నార్మల్ లైఫ్ లీడ్ చేసేటోళ్ళకు, నార్మల్గా ఇంట్లో ఉండేటోళ్ళకు అర్లీగా బెడ్ పోతే అర్లీగా నీవు లేపగలుగుతావు. ఎందుకంటే ఒకవేళ రాత్రి సరిగా నిద్ర లేకపోకుండా పొద్దున అర్లీగా లేస్తే మళ్ళీ యాక్టివ్గా ఉండలేం, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. సో వీలున్నంత వరకు ఆ రీతిగా ప్రాక్టీస్ చేస్తే మంచిది. కాబట్టి ఇంకా కొంచెం నిద్ర అనేది ఈ రకంగా ఏంటంటే దేవుని వాక్యం అనేది మనకు బోధిస్తూ ఉంటుంది. క్రమశిక్షణ అనేది చీమల దగ్గరకు వెళ్ళమంటున్నాడు. అవి వేసవి కాలంలో సమకూర్చుకుంటాయంట ఆహారం. వర్షకాలంలో వెళ్ళలేవు, బురద ఉంటుంది, అవి చనిపోతాయి. వాటికి అజ్ఞానము దేవుడు ఇచ్చిన్నాడు. తేనెటీగలను చూడండి, అవి ఒక్కొక్క పువ్వులో మకరంధ్రమును హానిని పీల్చుకొని ఎంత కష్టపడుతూ ఉంటాయి, ఎన్నో కిలోమీటర్లు. అవన్నీ వేరే అప్పుడు మాట్లాడదాం. కానీ ఎంతో కష్టపడి వచ్చి ఒక తేనెను పెడతా ఉంటుంది. అవి ఎంత కష్టపడతాయి. మరి మనము నిద్రపోతే ఇంకొక మాట కూడా నాకు గుర్తొస్తుంది. యోనా తప్పించుకొని పోతూ ఉంటాడు, యొప్పేకు పోయే మార్గంలో వెళ్తూ ఉంటాడు. నినివేకి వెళ్ళమంటే యొప్పేకి వెళ్తాడు. మంచిగా పోయి ఏం చేస్తాడు, పోయి నిద్రపోతాడు. అప్పుడు వేరే వాళ్ళు అంటారు, నిద్రపోతా నీకు ఏమి వచ్చినది అంటాడు. వేరే వాళ్ళ ననగుడితి కానీ వాళ్ళు నమాజ్ చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, అయ్యప్ప స్వాములు కానీ వాళ్ళతో ఎందుకు మనం లెసన్ నేర్చుకోకూడదు. వాళ్ళు పాటలు పాడుతుంటే నువ్వు దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటావు. అక్కడ నమాజ్ చేస్తూ ఉంటే నువ్వు నిద్రపోతూ ఉంటావు. 5:30కే కరెక్ట్గా నమాజ్ ఉంటుంది. నేను విన్నాను ఈ మధ్యకాలంలో, అర్లీగా లేస్తున్నాను కాబట్టి. సో అవన్నీ పక్షులు అనేది లేస్తూ ఉంటాయి, దేవుని స్తుతి ఆరాధిస్తుంటావు, నువ్వు నిద్రపోతూ ఉంటావు. నిద్రపోతా నీకేమి వచ్చినది అనేది. ఈ బోధ అనేది కావాలంటే, ఇది పదే నిన్ను మేల్కొల్పాలంటే, ఈ వాక్యము అనేది నిన్ను ప్రేరేపించాలంటే, ఇన్స్పైర్ చేయాలంటే సామెతల గ్రంథంలో నీవు చదువుతావు. రోజు ఒక అధ్యాయం చదవాలి.
దాని ప్రాముఖ్యత నేను చెప్పాలని నేను ఆశపడతా ఉన్నాను. నేను అది కొంత మట్టుకు చేసిన 100% చేసిన నేను చెప్పలేను కానీ, ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు సత్యంగా మాట్లాడవలసిన అవసరం ఎంత ఉన్నది. సో కాబట్టి ఏంటంటే ఆ రీతిగా దేవుని వాక్యంని, అరే దోపిడిదారుడు వచ్చినట్టు, నెక్స్ట్ అది పెట్టమ్మా దీన్ని కింద. అందుచేత దోపిడిగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ దగ్గరకు వచ్చును అంటాడు. దారిద్ర్యము వస్తుందంట. దేని దారిద్ర్యం అండి? ఇంట్లో రేషన్ లేకపోవడం అది కాదు, ఆత్మీయమైన దారిద్ర్యము. ఇంతకుముందు చెప్పిన కదా, ఇల్లంతా పొల్యూటెడ్ అయిపోతుంది, ఇల్లంతా డిస్టర్బెన్స్ అయిపోతుంది, ఇంట్లో నెమ్మది ఉండదు, శాంతి ఉన్నది, సమాధానం, డబ్బు ఉండొచ్చు, రేషన్ ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆ దారిద్ర్యము అనేది వస్తుంది. దారిద్ర్యం నీ యొద్దకు వచ్చు, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అంటుంటాడు ఆయన దావీదు మహారాజు. ఆయన ఉంటే లేమి అనేది ఉండదు, దరిద్రత అనేది ఉండదు, కలిమి అనేది ఉండదు. సో కాబట్టి ప్రభునందు పిల్లారా, ఉపదేశము అనేది, క్రమశిక్షణ అనేది మరి దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే నీకు దొరికినట్టు. నీకు శిక్ష అంటే ఏంటంటే నేరస్తునికి శిక్ష పడుతుందండి, అది శిక్ష అది. కానీ ఏంటంటే దేవుని బిడ్డలకి ఏమంటే క్రమశిక్షణ ఉంటుంది. ఇప్పుడు ఒక తప్పు చేసిందనుకో, ఒక నేరస్తునికి శిక్ష పడుతుంది. దేవుని బిడ్డలకు క్రమశిక్షణ అనేది ఉంటుంది దేవుని సన్నిధికి వస్తూ ఉంటే. సో కాబట్టి ఏంటంటే మరి ఇది క్రమశిక్షణ అంటే పిల్లల విషయంలో సటన్ ఏజ్ అంత వరకు కూడా క్రమశిక్షణ తల్లిదండ్రులు పెడితే ఇష్టం అనిపించేది, కానీ అప్పుడు వాళ్ళు వింటారు. అది ఏంటంటే ప్రేమపూర్వకమైన పెంపుదల. ప్రేమగా నా బిడ్డ మంచిగా కావాలి, ప్రయోజకుడు కావాలి, అందరు మన్ననలు పొందాలి, ఉన్నత స్థలంలో ఉండాలి అని తల్లిదండ్రుల ఒక ప్రేమపూర్వకమైన క్రమశిక్షణ అది. సో కాబట్టి ఏంటంటే మరి జ్ఞానము ఇంకోటి ఇంకా డీప్గా వెళ్తే ఏంటంటే రెండు విషయాలు కూడా మనం చూడవచ్చు. సోమరితనము, చురుకుదనం. అట్లా ఎన్ని జోడి మాటలు ఉన్నాయో చూడండి. సామెత జ్ఞానము ఉన్నది, దుర్మార్గత కూడా ఉన్నది. నీకు జ్ఞానం గురించి కావాలా, సామెతల గ్రంథంలో చదవచ్చు. దుర్మార్గుల గురించి కావాలా, వాళ్ళు ఏ రీతిగా నాశనం పడతావు, వారు అంతము ఏ రీతిగా ఉంటుందో మరి నీవు సామెతల్లో చూడవచ్చు. ఇంకొకటి ఏంటండి, జ్ఞానము, మూర్ఖత్వం, క్షమించాలి, జ్ఞానము మంతుడు ఏ రీతిగా ఉంటుందో, మూర్ఖుడు ఏ రీతిగా నాశనం అవుతాడో నీవు చూడవచ్చు సామెతల గ్రంథంలో. నెక్స్ట్ ఏంటంటే నీతిమంతులు మరియు దుర్మార్గులు. నీతిమంతుల యొక్క గమ్యస్థానం ఎక్కడ ఉంటుందో, వాళ్ళ డెస్టినేషన్ ఏ రీతిగా ఉంటుందో, దుర్మార్గుల యొక్క డెస్టినేషన్ ఏముంటుందో, వాళ్ళ పాతాళమునకు వెళ్ళిపోతూ ఉంటారు. నీవు దేవునితో నిత్యత్వంలో ఉంటావు. అదే రీతిగా అహంకారము మరియు వినయం. అహంకారం, గర్వం, ప్రతిదానికి నేను, ఎస్పెషల్లీ మగవాళ్ళలో ఉంటుంది. నేను తప్పు చేయ, నేను కరెక్ట్, నేను అంటుంటాం. ఆ ఈగో అనేది పోవాలంతే. నేను మరియు వినయం అన్నట్టు ఒబీడియన్స్. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించుకునేవాడు తగ్గింపబడును. వినయం అనే బిహేవియర్ అనేది, వినయ విధేయతలు మనకు నేర్స్తూ ఉండే. ఇంతకుముందు పర్పస్లో వచ్చింది అది, వినయం కావాలి. తర్వాత ఏంటంటే న్యాయము మరి ప్రతీకారం. న్యాయము ఉంటుంది, ప్రతీకారము కూడా అక్కడ ఉంటుంది. మనకు కుటుంబము, నెక్స్ట్ ఫ్యామిలీ ఏ రీతిగా ఉండాలి, భార్య భర్తలు ఏ రీతిగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులు ఏ రీతిగా ఉండాలనేది కూడా సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. సోమరితనము, పనితనము, లేకుంటే చురుకుదనము. సోమరిగా ఉంటే వచ్చే నష్టాలేంది, పనితనము ఉంటే మరి వాడు రాజుల దగ్గరనే ఉండును అంటాడు. నిపుణుడు అయిన వాడు రాజుల దగ్గరనే ఉండడు. మరి చిన్నపిల్లలు 27, 28 ఏళ్ళలో ఉంటావు, IAS, IPS చదువుతూ ఉంటారు. వాళ్ళ జ్ఞానంతోనే అంత పైకి వెళ్ళి ఒక డిస్టిక్ మొత్తం ఆయన చేతిలో ఉంటుందండి. కంప్లీట్ పోలీస్ ప్రొటెక్షన్ మొత్తం, IPS చదివితే నీకు మొత్తం ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక డిస్టిక్ మొత్తం నీ చేతిలో ఉంటుంది. జ్ఞానము. మన పిల్లలు క్రైస్తవులు అయితే ఎందుకు చదవలేకపోతూ ఉన్నారు? యోసేపు ఉన్నత స్థితిలో ఉన్నారు, దానియేలు ఉన్నత స్థితిలో ఉన్నారు, వాళ్ళు షద్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆ యొక్క ఆశయము, ఆ యొక్క పెట్టి చదువుతా, గురి చూసి డెస్టినేషన్ చూసి చదువుతా డెఫినెట్గా అవుతూ ఉంటారు. సోమరితనము, పనితనము అనేది. పేదరికము మళ్ళీ సంపద, దరిద్రము అన్నట్టు. పేదరికం కావాలన్నా కూడా సామెతలో నీకు తెలుసు వాడి పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో కూడా ఉంటుంది. స్నేహితులు మరి పొరుగు వారి గురించి కూడా
మరి ఆ యొక్క సామెతల్లో మనం స్నేహితులతో మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి పోకుమని చెప్తా ఉంటాడు. తర్వాత వాడు అసహించుకొనునేమో అంటాడు. ఊరికే వెళుతూ ఉన్నామనుకో, పర్పస్ ఉండాలి దేనికైనా కూడా. టైంపాస్గానో దేనికైనా వెళుతూ ఉంటే వాడు తర్వాత అబ్బా ఎందుకు వస్తాడు రబ్బా ఊరికే మాకు తలకాయ నొప్పి అంటాడు. దేవుని వాక్యం ఈ రీతిగా చెప్పింది కదా, మాటి మాటికి నీ పొరుగువాని ఇంటికి పోకుమన్నట్టు. అప్పుడు మాట్లాడినప్పుడు దేవుని మాట మాట్లాడితే నీ వాళ్ళ ఇంటికి పోవు. సో ఆ స్నేహితుల ఇంటికి ప్రేమ మరియు కామం, ప్రేమ వేశ్య ఏ రీతిగా ప్రేరేపిస్తుంటుంది, ఏ రీతిగా నాశనం చేస్తుంది. ఎందుకంటే సొలొమోను మహారాజును కంప్లీట్గా పాతాళం ఆత్మీయ స్థితి ఘోరంగా పడిపోయిందంటే ఆ స్త్రీ వ్యామోహంను బట్టి. వ్యభిచారి స్త్రీ ఏ రీతిగా ఉంటుంది 6వ అధ్యాయం ఆఖరు వచనంలో ఉంటుంది, 7వ అధ్యాయంలో ఉంటుంది. ఓ పడుచువాన్ని ఏ రీతిగా పాడు చేస్తుందో ఒక వేశ్య, అది లోతైన గొయ్యి అంటుంటాడు. చాలా రీతిగా మరి ఈ యొక్క కామం అనేది, ప్రేమ అనేది దానికి మరి వ్రాయినట్టు మనము చూసినాం. అదే రకంగా ఏంటంటే కోపం మరి కలహాలు, కోప చిత్తునితో సహవాసము చేయకము అంటాడు. కోపం ఎక్కువ ఉందనుకో, ఇప్పుడు భర్తకి ఎక్కువ ఉందంటే భార్య విడిచిపెట్టాలని అర్థమా? కాదు, నీవు నెమ్మదిగా ఉండాలి. ఆయన కోపం వచ్చినప్పుడు ఎవరో ఒకరు నెమ్మదిగా ఉండాలి. ఇవన్నీ ప్రాక్టికల్గా చేస్తే బాగా అభ్యాసం చేయాలి, ఒక దినంలో అయ్యే పని కాదు. ఆయన అరిసే నీవు అరిసే, పిల్లలు అరిసే నీవు అరిసే. ఎందుకంటే ఇటువంటి అల్లకల్లోల పరిస్థితి ఇంతకుముందు నేను అనుభవించినాను. నాకు కూడా చాలా హెడేక్ ఉండేది. దీంతో కొంచెం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను దాని గురించి. నెమ్మది, ఇది మాట్లాడాలని అవసరమా, ఈ మాట మాట్లాడితే నేను అనవసరంగా ఇది అయిపోతున్నా. సో కాబట్టి ప్రభునందు పిల్లరా, కోపం మరియు కలహాలు, కోపం ఉన్నవాడికి కలహం అక్కడ ఉంటుంది. సో నెమ్మది అంటే చాలా ఎమోషనల్ అనే కోపం అనేది మేనేజ్మెంట్, దాన్ని కంట్రోల్ చేసుకునే మేనేజ్మెంట్ మనం ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ కోపగించాలి, ఎక్కడ సంతోషించాలి, ఎక్కడ ఏ రీతిగా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే రీతిగా మన యొక్క పై అథారిటీస్తో ఏ రీతిగా ఉండాలి, అధికారులతో మనం ఏ రకంగా ఉండాలి, అధికారులకు సేవకులు ఏ రీతిగా ఉండాలి, అధికారులు ఏ రీతిగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా పరిశుద్ధుడైన పౌలు రాసి ఉన్నాడు. సో కాబట్టి ఏంటంటే మరి యజమానులు మరియు సేవకులు ఏ రీతిగా ఉండాలి, అది ఏ రకంగా ఉండాలి. అధికారి అంటే ఒకసారి సంబోధిస్తూ ఉంటాడు సామెతల్లో. జీవితం మరియు మరణం, లైఫ్ అండ్ డెత్ గురించి కూడా సామెతలో మనం చూడవచ్చును. సో కాబట్టి ప్రభునందు చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే నాకు చాలా ఇష్టమైంది, నేను కూడా దాన్ని ప్రాక్టీస్ చేయాలని ఆశపడుతున్నా, ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాను. ఏంటంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఏంటంటే సామెతల గ్రంథం 15వ అధ్యాయము 14వ అధ్యాయం మొదటి వచనం కూడా ఇష్టమే. ఇట్లా జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకొనును, స్త్రీల విషయంలో ఈ రీతి 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఊడబరుకును. స్త్రీ దగ్గర చాలా ఉంటుంది. కీలకమైన ఒక సంసారం, ఒక ఆత్మీయత స్థిరపడాలంటే స్త్రీ అనేది చాలా ప్రాముఖ్యం. కొన్ని కుటుంబాల విషయంలో వింటున్నాం, వాళ్ళ చేతుల ద్వారా ఊరబెట్టుకుంటున్నారు. ఒక్కొక్క ఇటుక తమ కుటుంబంలో నాశనం చేసుకుంటున్నారు. సో స్త్రీలనంత మాత్రాన కాదు, పురుషులకు కూడా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. కాబట్టి మరి 15వ అధ్యాయం మనం తీసుకుంటే ఏంటంటే 15 మొదటి వచనం చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే మృదువైన మాట కోపమును చల్లార్చును. ఇది మాట్లాడుకొని మనం ముగించుకుందాం. ఏంటంటే నొప్పించు మాట కోపమును రేపును. ఇప్పుడు నొప్పించుతూ ఉంటుంది, మధ్యలో మా పాట మధ్యలో ఆపేస్తుంటే నొప్పించుకుంటాం. కరెక్షన్ అనేది మా బాధ అనిపిస్తుంది. ఏదైనా ఎవరైనా కరెక్షన్ చేస్తే చాలా బాధ అనిపిస్తుంది. కానీ దిద్దుబాటు మనము ఆహ్వానించే స్థితిలో ఉండాలి. దాన్ని పాజిటివ్ లెవెల్లో మనం తీసుకుంటూ ఉండాలి. ఇది నాకు ఈ బ్రదర్ చెప్పినాడు, మా ఫాదర్ చెప్పినాడు, నా తల్లి చెప్పింది, నా పాస్టర్ గారు చెప్పాడు, కరెక్షన్ చేసుకోమన్నాడు. దిద్దుబాటును ఆహ్వానించే స్థితిలో ఉండాలి, వెల్కమ్ చేసే స్థితిలో ఉండాలి. బాధపడినామంటే, దానికి రివర్స్ చెప్పినామంటే నష్టం వస్తుంది. కాబట్టి మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపు. మన మాట ఏ రీతిగా ఉండాలనేది కొంచెం నేర్చుకొని మనం వెళ్తే, ఇది ప్రాక్టీస్ చేస్తే మన ఇంట్లో మంచి వాతావరణం, మన శరీరంలో కూడా మంచి వాతావరణం ఉంటుంది, మంచి ఆరోగ్యం, హెల్తీగా ఉండగలుగుతాం. సో మన యొక్క మోస్ట్ ప్రాబబ్లీ ఏంటంటే మనం గమనిస్తూ ఉంటే మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇంతకుముందు కూడా చెప్పిన మన లాంగ్వేజ్ ఏ రీతిగా ఉన్నది, మన భాష ఏ రీతిగా ఉన్నది. నెంబర్ 3 మన బాడీ లాంగ్వేజ్ ఏ రీతిగా ఉన్నది. దేవుని సంఘానికి వచ్చినప్పుడు నువ్వు ఎట్లా కూర్చుంటున్నావు,
ఆ ఫస్ట్ మాటల గురించి. మాటలు అనేది ఇంతకుముందు చెప్పాను నేను, ఇది మళ్ళీ రిపీట్ చేసి చాలా చక్కగా అనిపిస్తుంది. మాటలు అనేది ముత్యాల లాంటిది, పర్ల్స్ లాంటిది మాటలు. మన మాటలు ఏ రీతిగా ఉన్నాయి? దేవుని వాక్యము నీవు చదివితే, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రమును ఆనందిస్తూ చదివితే మంచి మాటలు నీవు మాట్లాడగలుగుతావు. లోకల్ లాంగ్వేజ్ నీవు మాట్లాడలేవు. ఒక లారీ డ్రైవర్ ఏ రీతిగా మాట్లాడతాడు? లారీ డ్రైవర్ ఒక క్లీనర్తో ఎంత బూతులు మాట్లాడుతూ ఉంటారు. రోడ్డు మీద లేడీస్ మనం గమనిస్తుంటే దేవుని లేని వారు ఏ పదములు వాడుతూ ఉంటారు. పదములల్లి యేసుని పొగట నరుని శక్యమా అని పాటలో ఉన్నది. పదములు అల్లాలి, పదములో నేర్చుకోవాలి. మాటల్ని ఎక్కడ నేర్చుకోగలుగుతావు? నువ్వు దేవుని పరిశుద్ధ గ్రంథంలోనే ఆ మాటలు నేర్చుకోగలుగుతావు. నువ్వు సామెతల గ్రంథం చదివితే మంచి మాటలు, ముత్యం లాంటి మాటలు నీకు వస్తూ ఉంటుంది. ఆ మాటలు, పదములు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ పదము వారికి ఉపయోగమా? ఈ మాట నేను మాట్లాడుతున్న వాళ్ళకు ఉపయోగమా? నా భర్తకు ఉపయోగమా? నా పిల్లలకు ఉపయోగమా అనేది ఒక మాట మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే తప్పకుండా మనం చిక్కుల్లో పడిపోం. మన యొక్క వాతావరణం పొల్యూటెడ్ చేసుకోలేం, మన కాలుష్యం చేసుకోలేం. మనం మాట అనేది జాగ్రత్తగా మాట్లాడాలి. సో కాబట్టి మాట అనేది ముత్యం లాంటిది. లాంగ్వేజ్ తర్వాత మంచి మాటలు వస్తే మంచి లాంగ్వేజ్, మంచి భాషను మాట్లాడగలుగుతాం. బైబిల్ లాంగ్వేజ్తో మనం మాట్లాడుతూ ఉండాలి. ఎవరినైనా మనం ఆకర్షించుకోవచ్చు. ఏమి బ్రదర్ ఇంత మంచి మాటలు ఎక్కడ వస్తాయండి ఇవి? మీరు ఏం నేర్చుకుంటారండి అంటే, నా బైబిల్ గ్రంథంలో నేను మాట్లాడుతూ అంటాను. నా బైబిల్ గ్రంథం చదువుతా, అందుకే ఈ మాటలు మాట్లాడుతున్నాను. మనం ఇతరులకు రుచికరంగా ఉండాలి అన్నాడు. సో లాంగ్వేజ్ అనేది దారం లాంటిది, తీగ లాంటిది, మధ్యలో తీగ లాంటిది. నెక్స్ట్ ఏంటంటే థర్డ్ విషయం ఏంటంటే బాడీ లాంగ్వేజ్. మన బాడీ లాంగ్వేజ్ ఎత్తుకున్నది. సిట్టింగ్ కూడా చాలా స్ట్రేట్గా కూర్చొని చాలాసార్లు గమనిస్తాం. ఎందుకంటే ఎవ్రీ 7 సెకండ్స్కు మన యొక్క మైండ్ డైవర్ట్ అవుతుందండి. 7 సెకండ్స్ మీరు గమనించి ఇట్లా కూర్చుంటాం, ఇట్లా అర్థం. స్ట్రేట్గా కూర్చోవాలి ఎప్పుడు కానీ, లోడ్ ఎప్పుడు కానీ లేకుండా వెన్నుముక్క మీద పడుతుంది, ప్రాబ్లం వస్తూ ఉంటుంది. స్ట్రేట్గా కూర్చోవాలి, నా సైడ్ చూస్తూ ఉండాలి. కొందరు బైబిల్ చదువుతూ ఉంటారు. బైబిల్ చదివేది నీ రిఫరెన్స్ అనేది కొంచెం హ్యాబిట్ ఉంటుంది, కరెక్టే. రిఫరెన్స్ చూసినప్పుడు ఇంకొక రిఫరెన్స్ చూడ. నో, వాక్యం చెప్పేటప్పుడు ఇక్కడ దృష్టి, ఇక్కడ ఏం మాట వస్తుంది, దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు సహోదరుని ద్వారా అన్నట్టు దృష్టి ఇక్కడ ఉండాలి. అంతే. నువ్వు తల కిందికి వేసుకున్నావు అనుకో, నిద్ర వస్తుంది. నీ ఆలోచనలు ఎక్కడో వెళ్ళిపోతాయి. నీ బాడీ ఇక్కడ ఉంటుంది. నీవు వచ్చిన పర్పస్ అనేది, నీవు దేవుని సంఘానికి వచ్చిన పర్పస్ అనేది వేస్ట్ అయిపోతుంది. దేవుని ఆశీర్వాదం అనేది వెళ్ళిపోతుంది అంతే. సో మన బాడీ లాంగ్వేజ్ ఏ రీతిగా ఉన్న శరీర భాష అనేది దాన్ని బట్టే తెలుస్తుంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అంటారు. నీ ఫేస్లో తెలిసిపోతూ ఉంటుంది, నీ ముఖ కవలికలు ఏ రీతిగా మారుతూ ఉంటుంది. దుఃఖపెట్టేటప్పుడు దుఃఖపడమన్నాడు, సంతోషించేటప్పుడు దుఃఖపడేల దగ్గర పోయి నీ స్మైల్ చేస్తామంటే మళ్ళీ అదొక ప్రాబ్లం. మరి దుఃఖపెట్టేలతోనే ఆ రకంగానే మాట్లాడాలి, ఆ రకంగానే కౌన్సిలింగ్ చేయాలి. వాళ్ళు ఏమైంది బ్రదర్, ఇప్పుడు మోషే బ్రదర్ దగ్గరికి వెళ్ళామనుకో మనము ఆ ముఖము ఏ రీతిగా ఉండాలి. ఆయన దగ్గర పోయి హ్యాపీ ప్రైజ్ లార్డ్ బ్రదర్, బాగున్నావు బ్రదర్, అది అన్నామనుకో, మనం నవ్వుతున్నాం అనుకో, ఆయన అంటాడు నేను బాధపడుతుంటే మీరు నవ్వుతున్నారేమంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను, నేను అండర్స్టాండ్ కావడానికి చెప్తున్నా. ఎవరితో ఏ రకంగా మాట్లాడాలనో మనం ప్రిపేర్ కావాలి. వాళ్ళ మూడు ఏ రీతిగా ఉన్నదో చూడాలి. వాళ్ళ మూడు ఏ రీతిగా ఉన్నదో దాని ప్రకారం నువ్వు మాట్లాడాలి. ఆ జ్ఞానం కావాలంటే నీకు మంచి మాటలు రావాలి, మంచి భాష ప్రాక్టీస్ చేయాలి. నీ బాడీ లాంగ్వేజ్ అనేది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో ఇట్స్ మోస్ట్ బాడీ లాంగ్వేజ్ ఏంటంటే ముత్యాలు, దారము, అప్పుడు దండ ఏర్పడుతుంది. ఒక చక్కని లాంగ్వేజ్ మనం మాట్లాడగలుగుతాం. ఒక మాట, అప్పుడు ఈ మాట మనకు వర్తిస్తుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అన్నట్టున్నది. సో కాబట్టి ఈ రకంగా ఏంటంటే ఇంకా చివరిగా ఒక కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో చూద్దాము. మన మాట ఏ రీతిగా ఉండాలి, విశ్వాసులమైన మాటలో ఏముంది. కొలస్సియన్స్ 4 చదవమ్మ, సమయం అయిపోతుంది. ప్రతి మనుషునికి ఎలాగు ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ
ఉప్పు వేసినట్టు, ఉప్పు వేస్తే ఎట్లా టేస్ట్ ఉంటుందండి? ఉప్పు వేసినట్లు ఎప్పుడు రుచిగలది గాను కృపాసహితముగాను ఉండనీయుడి అంటాడు. ఉప్పు గోల్చిండండి మన మాట. ఉప్పు లేకపోతే సప్పగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. నువ్వు ఎంతనైనా బిర్యానీ చేయి, ఎంతనైనా డబ్బు ఖర్చు పెట్టి ఏమన్నా చేయి, అన్నేసి చూడు నన్నేసి చూడు అంటాడు. ఉప్పు వేయకపోతే లాభం లేదు. ఎక్కువ వేసినా కష్టమే, తక్కువ వేసినా కష్టమే. ఎంత మంచిగా ఉన్నదో చూడు, ఎల్లప్పుడూ అంటున్నాడు, ఎప్పుడూ ఇది. అందుకే మాట, దేవుని వాక్యం అనేది చాలా జాగ్రత్తగా చదవవలసి వస్తుందండి. ఏదో ఒకసారా, మూడు బాగున్నప్పుడా, మనకు డబ్బులు వచ్చినప్పుడా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఇరుకు వచ్చినా, లోయ అయినా, కొండ ఎక్కినా, ఎక్కడెక్కినా కూడా ఎట్లుండాలి? ఎల్లప్పుడూ రుచిగాను ఉప్పు వేసినట్టు మీ సంభాషణ. ఇక చూడండి, ఒక్కొక్క మాట, ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో. ఈ ప్రత్యుత్తరం ఇచ్చేటప్పుడు కూడా ఇంకొక విషయం మనం ప్రాక్టీస్ చేయాలండి. ఏంటంటే వినాలే ఫస్ట్. ఆయన ఏం చెప్తున్నాడు వినా అనే భాష. పిల్లలు కొందరు చాలా చెప్తుంటారు, డాడీ డాడీ డాడీ, వాళ్ళు చెప్పేది తిన్నారు, అప్పుడు కుట్టడమో గిట్టడమో జరుగుతుంది. కనీసం వాళ్ళు ఏం చెప్తారో వినాలే. పిల్లలైనా ఎవరైనా ఫస్ట్ కంప్లీట్గా విన్నాక అప్పుడు జవాబు. మనం ఏం చేస్తామంటే అది వినకముందే ముందు జవాబు చెప్పేస్తాం. తొందరపాటు అది. ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలనో అది మీరు తెలుసుకున్నటకై మీ సంభాషణ, మీ డిస్కషన్ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. కృపాసహితముగా అంటే దేవుని యొక్క కృప అక్కడ కనపరచాలి మనం. సో కాబట్టి ఎఫెసియన్స్ 4:29, 4:29 వినువారికి మేలు కలుగునట్లే ఉండాలండి, కీడు చేసినట్టు ఉండకూడదు. ఏదైనా మాట మాట్లాడేటప్పుడు వాళ్ళకి మేలు కలగాలి, వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉండాలి, వాళ్ళకు తృప్తికరంగా ఉండాలి, వాళ్ళకి సంతోషంగా ఉండాలి, వాళ్ళకి సమాధానకరంగా ఉండాలి. నీ మాట కోపంగా మరి కటువుగా ఉండకూడదు. అవసరమును బట్టి క్షేమాభివృద్ధి, క్షేమంనే కోరాలి. మన మాట క్షేమంనే కోరాలి అంతే. వారి ఒకవేళ మనకు ఏంటంటే కొన్నిసార్లు ఏమవుతామంటే, నేను ఒక దగ్గర విన్నాను ఏంటంటే, ఫోన్ మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే, ఇంకేంటి అని అన్నావు అనుకో, ఇవారు వేస్ట్ అన్నాడు. అక్కడ టైం, అక్కడ వాళ్ళకి పని లేదు, ఇక్కడ వాళ్ళకి పని లేదు. ఇంకేంటి 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 అంటుంటారు. ఇంకేంటి ఇంకేంటి అంటే ఇవారు వేస్ట్. అంటే నీ పని ఏం కూర చేసినావు, ఏం తిన్నావు, ఇదా ఈ డిస్కషన్. ఇటువంటి మాటలు అనేది వేస్ట్. సో కాబట్టి ఏంటంటే, ఏం మాట్లాడుతున్నావు, ఆ మాటకు వెయిట్ ఉన్నదా, ఆ మాటకు విలువ ఉన్నదా, నువ్వు దేని కొరకు మాట్లాడుతున్నావు? ఒక కౌన్సిలింగ్, ఒక ఎందుకంటే చాలా జాగ్రత్తగా మనం మాటలు మాట్లాడవలసిన. వాళ్ళకు క్షేమాభివృద్ధి ఉంటుందా, వాళ్ళకి ఏమైనా ఆదరణ ఉంటుందా? నీ మాట టైం పాస్ కొరకు మాట్లాడితే అది వ్యర్థమైంది. సరే, అనుకూల వచనమే పలుకు, అనుకూలంగా ఉండాలి, అవతల వాళ్ళకు మేలుకరంగా ఉండాలి, క్షేమాభివృద్ధి కొరకే ఉండాలి, వాళ్ళకి క్షేమంకరంగానే ఉండాలి, వాళ్ళకి మేలకే ఉండాలి. సో కాబట్టి ఏందన్నా, నీ నోటికి దుర్భాషలు అనేది ఏది వేస్ట్ అనేది, వేస్ట్ మాట 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 వెయిట్ ఉండాలండి, వాల్యూ ఉండాలి మన మాటకు. మన మాట మాట్లాడుతున్నామంటే వాల్యూ ఉండాలి. సో కాబట్టి చివరికి సామెతలు 9, 10, 19 నేను చదువుతా. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనది. సామెతలు 10, 19 చూడండి, స్క్రీన్ మీద చూడండి. విస్తారమైన మాటల్లో దోషం ఉండక మనదు, తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు. సో కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఏ రకంగా మనము బైబిల్ గ్రంథము ఏ రకంగా ఉన్నదో మొత్తం స్టార్టింగ్ నుంచి చెప్పడానికి ప్రయత్నించిన. సామెతల్లో ఉండే ఆ రకంగా నీవు మంచిగా మాట్లాడాలంటే, నీ మంచి భాష మాట్లాడాలంటే, నీ బాడీ లాంగ్వేజ్ మాట్లాడాలంటే, నీ కళ్ళతోనే చెప్తావచ్చు. ఎవరైనా బాధ ఉన్నారా, కొందరు వస్తూ ఉంటారు, వాళ్ళని చూస్తే చెప్పొచ్చు. నీ బాడీ లాంగ్వేజ్ అనేది ఇంపార్టెంట్. దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు నువ్వేం చేస్తుంది? నేను కూడా కూర్చున్న పాట పాడేటప్పుడు నేను కూడా పాట పాడాలి, సంతోషంగా ఉండాలి. మైండ్ డైవర్ట్ అవుతుంటుంది, ఇంకెక్కడో ఆలోచన పోతూ ఉంటుంది, బ్రెయిన్ ఎక్కడో ఆలోచిస్తూ ఉంటుంది. ఇట్స్ వెరీ డేంజర్ అన్నట్టు. దాన్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఉండాలి. నేను దేవుని సన్నిధికి వచ్చిన, దేవుని పాట పాడుతూ ఉండాలి, ధ్యానపూర్వకంగా పాడుతూ ఉండాలి.
దేవుడు ఏ మాట్లాడతాడు, ఈ ఉద్దేశంతో, ఒక పర్పస్తోని దేవుని సన్నిధిలో మనం కూర్చోవాలి. స్ట్రైట్గా చూస్తున్నాలి, ఎవరు మాట్లాడు, ఏ పాట పాడేటప్పుడు పాట పాడాలి, బుక్ చూసేటప్పుడు రెఫరెన్స్ చూసేటప్పుడు రెఫరెన్స్ చూడాలి, వినేటప్పుడు వినాలి, కూర్చోవడం స్ట్రైట్గా కూర్చోవాలి. జర మంచిగా కంఫర్ట్గా కూర్చున్నామంటే నిద్ర వస్తుంది, ఫ్యాన్స్ మంచిగా ఉన్నాయంటే, ఫ్యాన్స్ గాలి వస్తున్నదంటే స్ట్రైట్గా కూర్చొని దేవుని వాక్యం ఇక్కడ చూపు అంతా కంప్లీట్గా ఇక్కడ సైడ్ నా సైడ్ ఉండాలి. రెఫరెన్స్ చూసి మళ్ళీ బైబిల్ మూసేయాలి అంతే, లేకుంటే చూడాలి అంతే. ఎవరో ఒకరు చదువుతారు, లేకుంటే నోట్ చేసుకోవాలి. బుక్లో కూడా మన నోట్బుక్ అనేది ఉండాలి ప్రాముఖ్యంగా. మనకు నోట్ చేసుకొని ఇంటి దగ్గర హోంవర్క్ చేయదాన్ని. ఇక్కడ నీ హోంవర్క్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. ఎందుకంటే నేను ఇంకో దగ్గరికి వెళ్ళిపోతూనే ఉంటాను, వాక్యం వెళ్ళిపోతూనే ఉంటుంది. నాకు కూడా నేను ఎన్నోసార్లు కూర్చొని వింటాను కాబట్టి నాకు కూడా తెలుసు. నా సొంత ఆలోచన నేను పోతుంటే వాక్యం ఇంకెక్కడో వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని క్యాచ్ చేయలేము, ట్రైన్ వెళ్ళిపోతుంది అది. సో ఇక్కడ కొన్ని నోట్ చేసుకోవాలి, వింటూ ఉండాలి, చూస్తూ ఉండాలి. సో కాబట్టి ప్రభునందు రోజు ఒక అధ్యాయం చదివితే తప్పకుండా మన ఆత్మీయ స్థితి ఏ రీతిగా ఉన్నది, మన పెద్దలు మన తల్లిదండ్రుల పిల్లలతో ఏ రీతిగా ఉండాలి, పిల్లలు తల్లిదండ్రులతో ఏ రీతిగా ఉండాలి, సంఘ పెద్దలతో ఏ రీతిగా ఉండాలి, పాస్టర్ గారితో ఏ రీతిగా ఉండాలి, మన సహోదర ప్రేమ ఏ రీతికి కలిసి ఉండాలి. సో వీటన్నిటి నోటి మాట గురించి ఇంకెంతగానో చెప్పొచ్చు, చాలా ఉన్నాయి. సామెతల గ్రంథంలో నోటి మాటల గురించి, పెదవుల గురించి, నాలుక గురించి చెప్పొచ్చు. ఒక నాలుక గురించి ఒక ప్రసంగం తీయవచ్చు, మూర్ఖుల నాలుక ఏ రీతిగా ఉంటుందో. సో కాబట్టి ఇటువంటి ప్రాక్టికల్గా ప్రయోజాత్మకంగా నీవు ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే సామెతల గ్రంథం అనేది రోజు ఒక అధ్యాయం చదివి, ధ్యానపూర్వకంగా చదివి ప్రతి ఒక్కరం ఆత్మీయ స్థితిలో ఎదగాలని దేవుడు అట్టి కృపను మనకందరికీ అనుగ్రహించును గాక.